ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఈ రోజున తెల్లవారితే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతము అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. అయితే ఈ రోజున మీకు ఎదురైనటువంటి ఒక సమస్య కూడా తప్పకుండా దాని గురించి అయితే మీరైతే పరిష్కరించడానికి ఒక మంచి పరిష్కారాన్ని కూడా పొందుకోబోతున్నారండి. అయితే ఈ రోజున ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మనసు పెట్టి వినండి. మీ జీవితంలో సరికొత్త ఒక సంఘటన అనేది ఈ రోజున మిమ్మల్ని అంటే కొంచెం నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదో ఒక తెలియనటువంటి ఒక విషయాన్ని కూడాను తెలుసుకున్న వారుగా అవుతారనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజున మీ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా కూడా జ్ఞాపకం ఉంచుకోబోతున్నారండి. మీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి పనులు ఎక్కువగా చేయడానికే ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఈ రోజున మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క మాట తీరులో, మీ యొక్క ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు అనేవి ఈ రోజున మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. అసలు ఇది అంతా కూడా మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం అనేది చేయబోయేటువంటి ఆ యొక్క సంఘటన అనేది ఏంటి, ఈ యొక్క సంఘటన కలిగించేటువంటి వ్యక్తి ఎవరు అనేది అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహిదేవి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకి గురుగారు మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలో లభిస్తుందండి. మనకి గురుగారు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల వలన అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తుల రాశి అనేది రాశిశక్తిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అనే చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే నేనే లేదు. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలు కాబోతుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరనేది కూడా మీకు తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా కానీ నష్టమా ఉన్నాయా, లేదంటే ఏదైనా కానీ మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగిన ఆ మార్పులు ఎటువంటిది అనేటువంటి అంశాలను కనుక మనం తెలుసుకున్నట్లయితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరగబోయేటువంటి ప్రతి ఒక్క విషయము కూడాను ఈ రోజున మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని అయితే మనసు పెట్టి వినండి. మరి ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎప్పుడూ కూడాను మీరు మీ యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏంటో తెలియదు కానివ్వండి, మీరు ఎప్పుడూ కూడాను కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడాను ఏంటంటే జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడాను వీరందరికీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి మాత్రం సహజంగానే కష్టంలో వీరు ఉన్నప్పటికీ కూడాను డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువగా బాధలు కలిగించేటువంటి సంఘటనలు అనేవి వీళ్ళను పలకరించడం. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడాను వీరిపైన కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారే ఉంటారండి. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే వీరికి ఏదైనా కానీ ఒక సమస్య ఉన్నా, కష్టం ఉన్నా అండి, పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు అయితే, ఎన్ని అవమానాలు అయితే ఎదుర్కొంటారో అటువంటి కష్టాలను వీరి యొక్క జీవితంలో ఎదుర్కొంటూ వస్తున్నారు. చిన్నప్పటి నుండి కూడాను చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా మీరు కొన్ని కోట్లు సంపాదించినా కానీ, ఎంత ఆస్తి ఉన్నా కానీ మీ వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పుకోనవలసినటువంటి అవసరం కూడా లేదు. అటువంటి మంచి మనుషులైతే అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని మీరైతే కలిగి ఉంటారండి. ఇక కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం, మీ యొక్క
నరాల్లోనూ జీర్ణించుకుపోయి ఉంటాయండి. ఇక ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులు కూడాను అని చెప్పుకోవాలి. ఇక మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి మీ యొక్క నీడలా వెంటపడుతూనే ఉంటాయి. అలాంటి మీ యొక్క జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అనేది ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా అయితే మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారు మొట్టమొదటి నుండి కూడాను మీ యొక్క పనుల్లో మీ లోకంలో ఏదో ఒకటి మీరే నిమగ్నమైపోయి ఉంటూ ఉంటారండి. అయితే మీలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు అయితే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్లయితే కనుక చాలా అందంగా ఆకర్షణీయంగా హుందాగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యంతో ఉంటారండి. చూడగానే ఎవరినైనా కానీ వీరి యొక్క రూపానికి వీరి యొక్క ప్రవర్తనకు ఆకర్షితులవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహము అయితే లేనే లేదని చెప్పాలండి. అంత చక్కని రూపం మీ సొంతం. మరి మీకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే మగవారు కావచ్చు లేదంటే ఆడవారు కావచ్చు ఉందాగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే పురుషులు కావచ్చు చాలా అద్భుతంగా మీ యొక్క మాట తీరు కానీ లేదంటే ఎదుటి వ్యక్తులు మీతో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నాలు చేసే విధంగా కూడా మీ యొక్క యాటిట్యూడ్ అనేది కూడా చాలా ఉంటుందన్నమాట. అంతగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారండి. అలాగే ఎదుటివారు ఏదైనా కానీ మోసం చేసినా కూడాను మీలో ఉండేటువంటి మోసాన్ని బయటపెట్టి ఇది అంతా కూడా మంచిది కాదు అని చెప్పేసి వారితో నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వీరు దైవ నిర్ణయాన్ని విధిని ఎప్పుడూ కూడా చాలా చక్కగా మార్చేటువంటి శక్తి వీరిపైనే ఉంటుందండి. దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు. అంటే ఏంటి అంటే మాకు కాదనుకుంటున్నటువంటి పని అంటూ ఏది కూడా ఉండదు. మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా చూడు భగవంతుడా మమ్మల్ని అంతా కూడా అనుగ్రహించు అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని నమ్మేటువంటి కలిగి ఉంటారండి. ఇక తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రోజున తీసుకోకండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించిన ఒక కొత్త సంఘటన మిమ్మల్ని పలకరించబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క సంఘటన ఏంటి అనేది కూడా మీకు ఈ రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంఘటనే కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభమే కావచ్చు. ఒకంత అదృష్టము ఒకంత మీకు దురదృష్టము కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. అంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటేనండి అనూహ్యపరమైనటువంటి ధన సంపాదన కలగబోతుంది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు ఇక అంతా కూడా దక్కదు, మీకు దక్కవలసిన అవసరం ఏది కూడా లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు కూడా ఈ రోజున మిమ్మల్ని పలకరించడం అనేది జరుగుతాయన్నమాట. ఇదైతే ఒక అనూహ్యమైనటువంటి సంఘటనే కదండి. మీకు తెలియనటువంటి ఒక సంఘటన ఆశ్చర్యానికి మీరైతే తప్పకుండా గురి అవుతారు. ఇక మీ యొక్క సంపాదన కూడాను రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మొత్తానికి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అనేది కూడా చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభము అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. శుభ సమయం అనేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కూడా ప్రవేశించిన అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు లేదంటే ఉద్యోగరీత్యా కావచ్చు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా కానీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోకుండా పరిచయం అనేది ఈ రోజున ఎదుర్కోబోయేటువంటి అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో మునుముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే స్నేహపరంగా కానీ లేదంటే స్నేహ బంధమో కావచ్చు ఇటువంటిది ఒక ప్రేమ బంధమో కావచ్చు ఒక నూతనమైనటువంటి వ్యక్తి ద్వారా ఈ రోజున మీ యొక్క జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతుందండి. ఆ వ్యక్తి యొక్క కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుండే స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఈ రోజున మీరు కలవబోవడం వారికి మీ యొక్క మాట తీరు అలాగే మీ యొక్క గుణగణాలు నచ్చడము వారు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోవడం ఇలా మీరైతే వారికి హుందాగా మాట్లాడడం ప్రవర్తించడం మీ యొక్క మాటలు నిజాయితీ ఇవన్నీ కూడాను కనిపించడం వలన ఒక ఆ యొక్క పరిచయమైనటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి కీలకంగా మారిపోబోతున్నారనమాట. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు లేదంటే వారి యొక్క చురుకుదనం కావచ్చు వారి యొక్క ఆనందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా ఆ వ్యక్తుల యొక్క ప్రతి ఒక్కటికి కూడాను మీకు నచ్చుతుందన్నమాట. అయితే ఈ రోజున మీరైతే ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం వల్ల కూడాను మీ యొక్క హుందాతనము అనేది మరింత ఎక్కువగా పెరుగుతుందండి. అయితే ఈ రోజున మీకు పరిచయం ఆ యొక్క వ్యక్తుల పట్ల కొంచెం అప్రమత్తతా భావంతో ఉండడం అయితే చాలా మంచిది. ఇక తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడేటువంటి స్వభావం అయితే కొంతమంది వ్యక్తులు అయితే కానే కాదండి. కానీ మీరు ఏంటంటే మీ యొక్క మనసులో తెలియనటువంటి భయాలతో నిజంగా మీకు అంతా కూడా దగ్గరయ్యేటువంటి వ్యక్తులు కూడాను గత కొంతకాలం నుండి దూరం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైతే కూడా మీకు మీరుగా అంతా కూడాను స్వయాన మీ మనసుతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమే. ఇక అలాగే సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు కూడా నాంది అనేది పలకబోతుంది ఈ రోజున మీ యొక్క జీవితం. ఇక ఈ రోజున ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. కుటుంబాన్ని అన్నిటికంటే కూడాను ఎక్కువగా మీరైతే చూసుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ కూడా
కూడా మీ యొక్క పనుల్లో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా మీరైతే కేటాయిస్తారు. అలాగే అనవసరమైనటువంటి పనులు అనేవి చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈ రోజున కుటుంబంతో గడపడానికి అయితే ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇవ్వబోతున్నారండి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఈ యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రోజున అన్నీ కూడాను మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అంటే గతంలో పెట్టుకున్నటువంటి ఏదైనా కానీ చిన్నపాటి గొడవలు కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి మంచి సలహాలు అనేవి కూడా పొందేటువంటి అవకాశం కూడా ఈ రోజున క్షుణ్ణంగా కనిపిస్తుందండి. అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడాను ఇంటికి రప్పించి ఒక మంచి మాట అంటే మీ యొక్క బంధుమిత్రులతో కలిసి చాలా ఆప్యాయంగా ఈ రోజున పలకరించేటువంటి సమయాన్ని కూడా ఈ రోజు స్వయంగా తీసుకుంటారండి. సోదరి మనలందరూ కూడాను కూర్చుని బంధువర్గంతో కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడాను మీ యొక్క మనసు ఎంతో తెలియనటువంటి ఉత్సాహాన్ని కూడా ఇస్తాయన్నమాట. ఇక ఈ రోజున చాలా మంచి అవకాశము అనేది ఒక మంచి కాలం అని కూడా చెప్పుకోవచ్చండి మీకు. అలాగే మీ యొక్క నిలకడితనము అలాగే మీ యొక్క మాట తీరు కూడాను ఈ రోజున మిమ్మల్ని అంటే మీరు చేసినటువంటి పని దగ్గర మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మీకు మీరుగా అభిమానించేటువంటి పనితీరును గుర్తించి మిమ్మల్ని ఎక్కువగా పొగడడంతో ముంచెత్తేస్తూ ఉంటారనమాట. వ్యాపార పరంగా కూడా మంచి మంచి లాభాలు అయితే గడిస్తారండి. పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన లాభాలు కూడా ఈ రోజున మీరైతే తప్పకుండా గడించుకోగలుగుతారు. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరిగిన కీలకమైనటువంటి విషయం ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం అనేది ఈ రోజున మీ ఇంట్లో బయటపడబోతుంది. అయితే అది అంతా కూడాను మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక చిన్న రహస్యం, ఒక పెద్ద రహస్యం ఏదైనా కావచ్చండి. మీకు తెలియకుండా దాచిపెట్టి కుటుంబ సభ్యులు ఉంచిపెట్టి ఉండవచ్చు కదా. ఆ ఇంట్లో ఈ విధంగా వాళ్ళు అటువంటి ఒక రహస్యం అనేది ఈ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరైతే తెలుసుకోగలుగుతారనమాట. ఆ యొక్క రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపము అలాగే మాకు ఎందుకు ఇన్ని రోజులు కూడా చెప్పలేదు అని చెప్పేసి ఒక చిన్న బాధ, నిరుత్సాహం అనేది మిమ్మల్ని ఎక్కువగా కృంగదీస్తుంది. అయితే అంతా కూడా పర్వాలేదండి. మీకోసం ఒక మంచి కోసం అంటే మీకోసమే మీ మంచి కోసమే చేశారని చెప్పేసి మిమ్మల్ని మీరుగా కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి అయితే గురి చేసుకోకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకొని అయితే ఆలోచించండి. అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి పనుల్లో మీకు కుటుంబం యొక్క బాధ్యత పూర్తిగా మునిగిపోయి ఉంటారండి. అలాంటి మైండ్లో మీకైతే ఒక అనవసరమైనటువంటి ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి కూడా గురి చేసే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి చాలా చాకచక్యంగా ఆలోచన విధానంతో చేయండి. దీనివల్ల మీ యొక్క పని పట్ల ఏకాగ్రత అనేది లోపించడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ రోజున శని సూత్రాలను పఠించడము అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవడము, లక్ష్మీదేవత ఆరాధన మీకు ఎంతో విపరీతంగా కలిసి వస్తుందండి. అలాగే ఈ రోజున ఎంతో విశేషంగా మొదటి శ్రావణ శుక్రవారం ఆ తల్లికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఆ తల్లిని పూజించడం ద్వారా మీకు యొక్క జీవితం అనేది అద్భుతంగా కలిసి వస్తుందండి. ఇక మహాలక్ష్మి దేవి యొక్క స్తోత్రాలను కూడా పఠిస్తూ ఉండండి. ఈ రోజున మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం ఈ రోజున ఎంతో విశేషంగా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రోజున చేసుకోవాల్సిన పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. ఈ రోజు నుండి సరికొత్త ప్రయాణానికి అయితే నాంది పలకబోతున్నారని చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.